మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. ఓం కొండదేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఆగస్టు నెల సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మరి అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. మరి ఈ సింహరాశి అంటే పుట్టిన టైము నుంచి సచ్చేంత వరకు మానవుడికి బాధలు. సంపాదించాలి, సాధించాలన్న ఒక కసి, పట్టుదల అనేది ఉంటుంది. కాబట్టి మరి మానవ జన్మ అనేది భగవంతుడు మనకు దేవుడిచ్చిన జన్మ, మానవ జన్మ. మరి ఈ మానవ జన్మలో కొన్ని పాప పుణ్యములు, మంచి కార్యక్రమాలు, కొన్ని చెడు కార్యక్రమాలు, మరి కొన్ని బాధ్యతలు ఎన్నో ఉంటాయి. మరి ఎన్ని ఉన్నా కూడా మన కర్తవ్యం అనేది మనం చేయాలి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా కానీ మాట అనేది ఎక్కువగా మాట పడే విధానం కాదలది. ఎవరన్నా ఒక మాట అన్నారు అనుకోండి, ఆ మాట తిరిగి అంటారు, కానీ ఆ మాట అనుకోకుండా దాన్ని మాటలతో దాన్ని సరిదిద్దే విధానం వీళ్ళ దగ్గర ఉండదు. ఎందువల్ల అంటే వీళ్ళ దగ్గర ఉండాల్సిన ఆవేశం ఎక్కువ, అనుభవం తక్కువ, తర్వాత తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటు వల్ల ఎన్నెన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎదురవుతుంటాయి. కాబట్టి ఆ ప్రమాదాలు, ఆ గండాలు, ఆ ఇబ్బందుల్లో గురించి బాగుపడాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో మంచి చదువు, తెలివితేటలు, స్త్రీ నుంచి మంచి అభివృద్ధి యోగము, స్త్రీ నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం కూడా స్త్రీ నుంచి కూడా వీళ్ళకి అభివృద్ధిగా అవుతుంది. ఒక స్త్రీ నుంచి మంచి స్పందన పొందుతారు. మరి ఎన్నో రోజుల నుంచి అనుకున్న కార్యక్రమాలు, కోరికలు, విధానాలు, పనులు దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి. అది ఈ స్త్రీ నుంచే సెట్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, ఏ విషయమైనా కానీ 2 అడుగులు ముందే ఉంటారు. మాట విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, రాజకీయంలో కానీ, స్త్రీ విషయంలో కానీ అతి వేగంగా దూసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి వీళ్ళకి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎదురవుతుంటాయి. మనసుకి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో గండాలు, ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆ తొందరపాటుని తగ్గించుకున్నవాడే మానవుడు అభివృద్ధిగా పొందగలుగుతాడు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే యథార్థంగా మాట్లాడుతుంటారు. ముఖం చూసి ఒక మాట, ముఖం చూడండి ఇంకొక మాట. నువ్వు పెద్ద ఆఫీసర్ అయితే ఒక మాట, చిన్న ఆఫీసర్ అయితే ఒక మాట అనేది వీళ్ళ దగ్గర అలాంటి భావం ఉండదు. ఐఏఎస్ వచ్చినా, ఐపీఎస్ వచ్చినా, ఎవరు వచ్చినా ముఖం ముంగల మాట్లాడే అంత దమ్ము కలిగిన వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఈ సింహరాశి వాళ్ళు యథార్థం ఎప్పుడు మాట్లాడతారో వీళ్ళకి, ప్రజలకి నిష్ఠూరం అయిపోతుంటారు. మంచి ఎప్పుడు చెప్తారో చెడు అనేది వీళ్ళకి ఎదురవుతుంటుంది. ఆ మంచి చెప్పిన దానివల్ల జనాలకి కొంతమందికి నచ్చదు. ఉండేట్టుగా చెప్పామనుకోండి, జనాలకి నచ్చదు. కొన్ని కవ్వించి కొన్ని అబద్ధాలు చెప్పారనుకోండి, ఆహా సొంపుగా ఉంటాయి, ఇది బాగుంది అనుకుంటారు. కాబట్టి నిజానికి నిలకట ఉండదు. అబద్ధం మహారుషి. అందువల్ల మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఎటు పోదామన్నా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మరి ఈ సింహరాశి వాళ్ళకి అదృష్ట గడియల ప్రకారంగా చూసుకుంటే 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వల్ల చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం, విద్యా విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, రాజకీయంలో కానీ, చేసే కార్యక్రమాల్లో కానీ కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. ఎన్ని దెబ్బలు ఎదురైనా కూడా వీళ్ళు అనుకున్న స్థానానికి వెళ్ళాలంటే కొన్నిటిని తగ్గిస్తేనే
కొన్ని ముందుకు వస్తాయి. మరి అన్నీ కావాలంటే వీళ్ళకి కావు. మరి అదే విధంగా ఇలా జాతక ప్రకారంగా వెలుగులో ప్రకారంగా చూసుకుంటే అదృష్ట గడియ వీళ్ళకి అకస్మాత్తుగా ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. అది స్త్రీ రూపం కానీ, ఫ్రెండ్ రూపంలో కానీ, బంధువు రూపంలో కానీ, ఏ రూపంలో కానీ ఒక రూపం నుంచి సాకారం అనేది ఎలుపు అనేది వస్తుంది. ఆ ఎలుపు నుంచి వీళ్ళు కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ సింహరాశి వాళ్ళు భూమిలో బంగారం దొరికే అదృష్టం, అంటే లంక బిందెలు దొరికే అదృష్ట యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అనేది ఎదురొచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎక్కువగా నల్లటి వాహనాలు కానీ, నల్లటి దుస్తులు కానీ అలాంటివి ఎక్కువగా వాడకూడదు. నల్లటి వాహనాలతో పాటు వీళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్ కూడా రెడ్ కలర్ వేయకూడదు. బ్లాక్, రెడ్ ఈ రెండు కలిసిని ఎక్కువగా వాడకూడదు. దాని నుంచి వీళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేస్తామన్నా, ఎటు పోదామన్నా మీ ఆలోచన చాలా షార్ప్గా ఉంటుంది. అంటే మైండ్ చాలా ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా 10 విధానాలుగా ఆలోచిస్తుంటారు. ఎలా పోవాలి, ఎలా చేయాలి, ఎలా తినాలి, ఎలా పండాలి, ఎలా చదవాలి, ఎలా పోతే మనకు బాగుంటుంది, మరి ఎవరన్నా వచ్చి మాట్లాడితే దానికి ఏ సమాధానం చెప్పాలి, ఏ సమాధానానికి ఏది ఉంటుందో అనేది ముందు జాగ్రత్త. ఆ ముందు జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి అన్ని జాగ్రత్తలు పడేవాళ్ళు ఎందుకు ఇలాంటి సమస్యల్లో ఇరక్కబోతున్నారు? మరి ఈ సమస్యలో నుంచి వీళ్ళు బయటపడే మార్గం అనేది లేదా అనేది చాలా మందికి చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేయాల్సింది శివుడు పూజ చేయాలి. శివుడు పూజా బలం చేసినట్టుగైతే వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఎన్నో పూజలు, ఎన్నో గుళ్ళు, ఎన్నో పూజలు ఎన్నో చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా ఇలా ఫలించుకోకుండా అయిపోతుంటుంది. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు మరి మెయిన్గా ఆ శివయ్య దర్శనం అనేది చేయాలి. అంటే అది ఎప్పుడు పడితే అక్కడ చేసేది కాదు. జడల రామలింగేశ్వర స్వామి గుళ్ళో 3 అమావాస్యలు పండుకోవాలి. అమావాస 3 అమావాస్యలు వీళ్ళు అక్కడ పోయి నిద్రించి 3 అమావాస్యలు ఆ శివయ్యని దర్శనం చేసుకునేట్టుగైతే తప్పకుండా ఆ జడల రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదం తప్పకుండా వీళ్ళకి ఉంటుంది. ఆ 3 అమావాస్యలు వీళ్ళు నిద్రించిన దానివల్ల వీళ్ళ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ 3 గ్రహాలు అనేది శాంతం అనేది అయిపోతాయి. అవి శాంతం అయిన తర్వాతే వీళ్ళు ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ, ఎక్కడ పోయినా కానీ వీళ్ళకి అన్ని పనులలో అభివృద్ధి కావాలంటే ఆ విధంగా చేయాలి. మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏ పని కాకోకుండా మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మరి మీ మీద ఏం జరుగుతుంది, మరి మీ పిల్లల మీద ఏమి నడుస్తుంది, మీ ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మేము అంజనం వేసి, జాతక చక్రం వేసి, మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ కుటుంబం మీద ఎలాంటి పూజలు చేసినా, బాలావతి, శాతబడి, సిల్లంగి, అష్టదిబ్బందన ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మా దగ్గరికి వచ్చినట్టుకైతే కరెక్ట్గా 11 రోజుల్లో మీకు ఎలాంటి సమస్య కూడా దాన్ని సాల్వ్ చేయగలుగుతాము. కాబట్టి మేము కొన్ని పూజా బలాలు చేసి, మేడారంలో అమ్మవారు పూజా బలం చేసి అమ్మవారు వేర్లు మేము తీసుకొని అక్కడ మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలం చేసి భూమిలో నుంచి ఈ వేర్లు మేము తీస్తుంటాం. అది మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము మా గురువులు మేము అందరం కలిసి అక్కడ కట్టడి కట్టి పూజా బలం చేసి, ఇది వేరు, ఈ వేరుకి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని పూజా బలం హోమం చేసేసి ఆ హోమంలో కట్టు కట్టి అక్కడ ఈ వేరుని మేము తీస్తాము. తీసేసి ఇది వేరంటే సామాన్యమైన వేరు కాదు, ఇది నరదిష్టికి సభకట్టు వేరు అంటారు. నరదిష్టికి ఇంట్లో ప్రజాదిష్టి లేకోకుండా, పిల్లల చదువు బాగుండేట్టుగా, పిల్లల కళ్యాణం బాగుండేట్టుగా, ఇంట్లో సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా,
ఆరోగ్యం బాగుండేట్టుగా, మీకు ప్రమోషన్ రావట్లేదా, ప్రమోషన్ వచ్చేట్టుగా, ఇంట్లో నిద్ర పడతలేదా, ఇంట్లో నిద్ర పట్టేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. మా దగ్గరికి మీరు వచ్చినట్టుగా అయితే మేము ఫ్రీగా ఇస్తాం. ఇది హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా గత 30 సంవత్సరాల నుంచి మేము ఎంతోమంది ప్రజలకి, మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ సమ్మక్క సారక్క వేర్లు ఇచ్చి ఎంతోమంది ప్రజలకి మేము ఆశీర్వాదం ఇచ్చి పూజా బలం చేసి ఎంతోమంది ప్రజలు కూడా బాగుపడ్డారు. ఎంతోమంది ప్రజలు కూడా మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద విదేశాలు వెళ్ళి గొప్పవాళ్ళు అయిపోయారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి మమ్మల్ని సంప్రదించి మా ఆఫీస్ కాడికి వచ్చి ఈ వేరుని మీరు తీసుకునేట్టుకైతే ఈ వేరు మేము ఫ్రీగా ఇస్తాం. కాబట్టి మరి మీరు ఇక్కడ లేని వెడల ఎక్కడో నుంచి మీరు ఫోన్ చేసి మరి మాకు ఈ వేరు కావాలని అనుకునేట్టుకైతే తప్పకుండా ఈ వేరుని మీరు మాకు ఫోన్ చేసేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే ఆ అడ్రస్కి మేము కొరియర్ ద్వారాగా ఈ వేరుని మీకు పంపిస్తాం. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వేరు మీకు జీవితాన్ని ఎక్కడ పోయినా కూడా మీ జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు అనేది కలక్కోకుండా మనశ్శాంతి కలిగేట్టుగా, మీకు అన్ని విధానాలుగా బాగుండేట్టుగా సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.